హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఎస్, వాళ్ళ బ్లడ్ వేరు, వాళ్ళ బ్రీడ్ వేరు. నేను ఇంతకుముందే చెప్పాను, చాలా అప్లాజ్ వచ్చింది. 1,70,000 మంది చూశారు. సో ఇంకా చూస్తూనే ఉన్నారు. దానికి కొనసాగింపుగా యూదుల చరిత్ర ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వాళ్ళ ప్రయాణం సాగింది, ఎలాంటి సంఘర్షణకు లోనయ్యారు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎంతమంది జనాభా ఉన్నారు, అసలు గొప్ప గొప్ప యూదులు ఎవరు, ఈ అంశాలు మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతి నోటిఫికేషన్ మీ దగ్గరకు వచ్చేటట్టు చూడండి. అలాగే మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎస్, ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. యూదులంటే మతం కాదు, అదొక జాతి. గొప్ప సంఘర్షణ, జీవన విధానం, పీడనలు, తిరుగుబాటులు, పోరాటాలు, సాహస గాథలు, ఇంకా విజయాలు. కింద పడి లేచి మళ్ళీ ఎలా పరిగెట్టాలి, ఎలా విజయం సాధించాలి అనేది వాళ్ళ చరిత్ర తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు యూదుల చరిత్ర, కానీ చాలా గొప్ప చరిత్ర అని మనం చెప్పుకోవచ్చు. సో యూదులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు అనేది మనం తెలుసుకుంటే, యూదులు ఇరాక్ మెసపటోనియా దగ్గర నుంచి వాళ్ళ జననం అనేది ప్రారంభమైంది. అక్కడి నుంచి యూదులు పుట్టారు. అక్కడి నుంచి ఇజ్రాయెల్కి పయనమయ్యారు. ఇజ్రాయెల్ నుంచి పశ్చిమ గాజా, లెబనాన్ ప్రాంతం, అక్కడి నుంచి ఐగుప్తా, తర్వాత తిరిగి ఇజ్రాయెల్. ఇక్కడ వరకు ఇలా తిరుగుతూ వచ్చారు. అక్కడక్కడే తిరుగుతూ వచ్చారు. ఒక దశలో బానిసలుగా మారిపోయారు, బానిసలుగా పనిచేశారు చాలా మంది. అలాంటి స్థితి నుంచి ఇజ్రాయిలీలు తమను తాము కాపాడుకోవటం కోసం, తమను తాము అభివృద్ధి చేసుకోవటం కోసం క్రీస్తు శకం తర్వాత వాళ్ళకు ఒక అభద్రతా భావం వచ్చింది. అక్కడి నుంచి అలా స్ప్రెడ్ అయిపోయి రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోయారు. స్పెయిన్, ఫ్రాన్సు, జర్మనీ, పోలాండ్, రష్యా, ఇరాన్, ఇరాక్, యెమెన్, మొరాకో, ట్యునీషియా, ఈజిప్టు, ఇండియా, ఇట్లా రకరకాల ప్రాంతాల్లో స్ప్రెడ్ అయిపోయారు. స్ప్రెడ్ అయిన తర్వాత ఎక్కడికక్కడ వాళ్ళు గ్రోత్ రావడం స్టార్ట్ అయింది. ఒక దశకు వచ్చేటప్పటికే ప్రతి చోట ఉన్న యూదులు చాలా డెవలప్మెంట్లోకి వచ్చారు. కానీ అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అడాల్ఫ్ హిట్లర్ యూదుల మీద ఒక దారుణమైన మారణకాండ జరిపాడు. దాదాపు 60 లక్షల మంది యూదులను ఊచకోత కోశారు. ప్రపంచంలో ఇది అత్యంత అమానవీయమైన దారుణ మారణ హోమం. ఇది ఆ స్థాయిలో మారణ హోమం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు అనుకున్నారు, ఇది మనం సంఘటితంగా లేకపోతే, మనకంటూ ఒక దేశం లేకపోతే మనము మనుగడ సాగించడం కష్టం. ఎంత అభివృద్ధి చెందినా మళ్ళీ కింద పడాల్సిందే. కాబట్టి మనకు ఒక దేశం కావాలన్న సంకల్పం ఏర్పడింది. అందుకే అక్కడి నుంచి ఐక్యరాజ్య సమితి సహకారంతో 1948లో ఇజ్రాయిల్ తమ సొంత ప్రాంతమైన ఇజ్రాయిల్ను ఆక్యుపై చేసి ఒక దేశంగా మార్చి తమను తాము పరిపాలించుకోవటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఇవాళ దేశంలో, ప్రపంచంలో అనేక చోట్ల ఇజ్రాయిల్ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ జనాభా ఎంతో తెలుసా? ఇవాళ ఒక్క ఇజ్రాయిల్లోనే 90 లక్షలు ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే తక్కువే వాళ్ళ జనాభా. ఒక్క ఇజ్రాయిల్లోనే 90 లక్షలు ఉంటుంది. అంటే కంపేర్ చేస్తే ఒక 100% ఇజ్రాయిలీలు, 100% యూదులు ఉన్నారనుకుంటే 73% ఇజ్రాయిల్లో ఉన్నారు. ఇజ్రాయిల్లో మిగతా 27% రకరకాల వాళ్ళు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఇంకా ఇతరత్ర జాతులు కూడా ఇజ్రాయిల్లో ఉన్నారు. కానీ 73% ఇజ్రాయిలీల్లో యూదులే ఉన్నారనమాట. ఆ తర్వాత అత్యధిక జనాభా అమెరికా 55 లక్షలు, తర్వాత ఫ్రాన్స్ 4.5 లక్షలు, కెనడా 4 లక్షలు, యూకే 3 లక్షలు, అర్జెంటీనా 2 లక్షలు, రష్యా 1,50,000, జర్మనీ 1,25,000. ఇకపోతే టాప్ 10లో బ్రెజిల్ ఒక 10,000-25,000 ఉండొచ్చు. అలాగే ఇండియాలో కూడా 5 నుంచి 10,000 మంది యూదులు ఉన్నారని అంచనా. ముంబై, అలాగే కొచ్చి ప్రాంతాల్లో ఎక్కువగా కనపడతారు. మన హైదరాబాద్ ప్రాంతాల్లో, తెలంగాణ అక్కడక్కడ కూడా యూదు ఫ్యామిలీలు వేళ్ల మీద లెక్క పెట్టగలిగే ఫ్యామిలీలు ఉన్నాయట. సో ఎవరైనా యూదులు ఉంటే స్పందించండి, యూదు ఫ్యామిలీలు ఉంటే స్పందించండి. కింద మీరు కామెంట్ పెట్టండి, మీ నంబర్ కూడా పెట్టండి. వీలైతే మీతో కూడా నేను మాట్లాడతాను. రైట్, అక్కడి నుంచి వివిధ ప్రాంతాల నుంచి, అక్కడ అంటే వివిధ దేశాల్లో స్థిరపడిన వాళ్ళందరూ కూడా ఒక పెద్ద స్థాయికి వెళ్ళారు. ఇజ్రాయిల్ ఒక దేశాన్ని ఏర్పరచుకున్నారు. ఆ దేశం ఎట్లా ఉంటుందంటే చుట్టూతా శత్రువులే ఉంటారు. చుట్టూతా 6 దేశాలు శత్రు దేశాలు ఉంటాయి. ఇరాకు, ఇరాను, లెబనాను, జోర్డాను,
ఇట్లా ఎట్టుబడితే అట్లా చుట్టూతా శత్రువులు ఉంటారు. కానీ ఎంతమంది శత్రువులున్నా శత్రు దుర్భేద్యంగా ఇజ్రాయిల్ని తయారు చేసుకున్నారు యూదులు అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఎడారి దేశం, కానీ యూదులు అక్కడ ఎడారిలో పంటలు పండిస్తారు, నీళ్ల మీద పంటలు పండిస్తారు, గాలిలో పంటలు పండిస్తారు. సో డ్రిప్ ఇరిగేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయిల్ నుంచే వచ్చింది. డ్రిప్ ఇరిగేషన్ అక్కడి నుంచి ఆ టెక్నాలజీ వస్తే మనం అమలు చేసుకుంటున్నాం. ఒకప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు 2000 మొదటి దశకంలో అనుకోండి, 2000 నుంచి 2010 వరకు చాలా సందర్భాలు మనకు ఇజ్రాయిల్ నుంచి టెక్నాలజీ తెచ్చుకున్నాం, వ్యవసాయ టెక్నాలజీ. అంటే వ్యవసాయంలో వాళ్ళు తోపులయ్యారు. ఆ తర్వాత టెక్నాలజీలో కూడా తోపులు వాళ్ళు. ప్రతి రంగంలో టెక్నాలజీలో వాళ్ళు తోపులు. ఇవాళ ఇరాన్ కంటే ఇజ్రాయిల్ సైనిక బలంలో తక్కువైనా కానీ టెక్నాలజీలో వాళ్ళు తోపులు కాబట్టి సాంకేతికంగా వాళ్ళు ఒక్కొక్క సైనికుడు వాళ్ళకు 10 మంది సైనికులకు సమానం. అంత టెక్నాలజీ ఉంది. ఆధునిక ఎక్విప్మెంట్లు తయారు చేసుకున్నారు వాళ్ళు. సో చాలా సందర్భాల్లో ఇజ్రాయిల్ నుంచి చాలా దేశాలు టెక్నాలజీ నేర్చుకుంటూ ఉంటాయి. సో అదే సమయంలో ఒక నోబెల్ బహుమతులు అంటే ఏంటి? కొత్తగా ఆవిష్కరణలు చేస్తే నోబెల్ బహుమతులు వస్తుంటాయి కదా. అలాంటి నోబెల్ బహుమతులు ఇప్పటి వరకు 1901 నుంచి 2023 వరకు 965 మందికి నోబెల్ బహుమతులు వస్తే అందులో 22% అంటే దాదాపు 216 నోబెల్ బహుమతులు వీళ్ళే గెలుచుకున్నారు, యూదులే. అంటే ప్రపంచంలో 0.2% ఉండేవాళ్ళు 222%, 0.2% ఉండేవాళ్ళు 22% అవార్డు కొట్టారు, నోబెల్ బహుమతులు కొట్టారు. అలాగే 0.2% ఉండేవాళ్ళు 15% బిలియనియర్స్ ఉన్నారు. సో అర్థం చేసుకోండి, అమెరికా ఇవాళ ఎందుకు ఇజ్రాయెల్కి సహకరిస్తుంది అంటే అమెరికాను నడిపించే ఇంధనం యూదులే. 55 లక్షల మంది యూదులు అమెరికాలో ఉన్నారు. సో యూదులే ఒక రకంగా అమెరికాని నడిపించే ఇంధనం అనొచ్చు. అందుకే అమెరికా భాజప్తా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత 700 స్టార్టప్లు ఉన్నాయంట. అంటే ప్రతి 14 మందిలో ఒకళ్ళు స్టార్టప్ పెడతారు. ప్రతి 1400లో ఒకళ్ళు స్టార్టప్ పెడతారు. ఎడారి దేశమైనా కానీ 100% తాగునీరు వాళ్ళకు ఉంది. ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ దాకా చెప్పుకున్నాం. 50% మంది డిగ్రీ ఆ పైన చదువుకున్న వాళ్ళే ఉంటారు. సో ఒక రకంగా చెప్పాలంటే అక్షరాస్యత విషయంలో మనం 62%, 63% ఉన్నాం మన దేశంలో. అక్షరాస్యత గురించి కాదు ఇక్కడ. అక్షరాస్యత అంటే కనీసం మనం చదవగలగటం, సంతకం పెట్టగలగటం, అక్కడ వరకు అక్షరాస్యత కింద వస్తుంది. కానీ డిగ్రీ ఆపై పీజీలు ఇవన్నీ చేసిన వాళ్ళు దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు ఉన్నారంట. అంటే 50%కి పైగా ఉన్నారు. హెబ్రూ భాష వాళ్ళది. ఆ హెబ్రూ భాషని మళ్ళీ అంటే 2000 ఏళ్ల తర్వాత మళ్ళీ పునరుజ్జీవింపజేసుకున్న చరిత్ర కూడా వాళ్ళకుంది. వాళ్ళ భాష హెబ్రూ, వాళ్ళ మత గ్రంథం టోరా, అంటే హెబ్రూ బైబిల్ అంటారట దాన్ని. సో ఆ తర్వాత మనం ప్రముఖంగా మనకు తెలిసిన వ్యక్తులు, మనం బాగా చదువుకున్నప్పుడు మనం ఎక్కువ మంది గురించి తెలుసుకున్న వాళ్ళలో యూదులు ఎవరున్నారు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ శాస్త్రవేత్త, అంత గొప్ప శాస్త్రవేత్త మనకు తెలుసు కదా, ఆయన యూదులే. జోనాస్ సాల్క్, ఈయన పోలియో వ్యాక్సిన్ కనిపెట్టాడు, ఈయన యూదులే. సిగ్మండ్ ఫ్రాయిడ్ చాలా మందికి తెలుసు. సిగ్మండ్ ఫ్రాయిడ్ పుస్తకాలు నేను చదువుతుంటాను అని చెప్పి డైరెక్టర్లు, హీరోలు చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తా ఉంటారు. ఆ సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకో అనాలిస్ట్, ఆయన కూడా యూదులే. ఇకపోతే సాల్మన్ రష్దీ అనే ఒక రచయిత యూదులే, మనందరికి తెలిసిన వాడే. స్టీవెన్ స్పీల్బర్గ్ మనకు తెలుసు, గొప్ప లెజెండ్ డైరెక్టర్. ఒక రకంగా చెప్పాలంటే రాజమౌళి కూడా ఆయన్ని ఇష్టపడే డైరెక్టర్లు ఎవరైనా స్టీవెన్ స్పీల్బర్గ్. పెద్ద పెద్ద సినిమా, జురాసిక్ పార్క్ ఇలాంటి చాలా పెద్ద సినిమాలు తీశాడు కదా. ఆ తర్వాత మార్క్ జుకర్బర్గ్, రోజు మనం ఫేస్బుక్ చూస్తుంటాం కదా, దాని వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ కూడా యూదుడే. లారీ ఎలిసన్, ప్రపంచంలో టాప్ 10 కోటీశ్వర్లలో, బిలియనియర్స్ లో లారీ ఎలిసన్ 7వ స్థానంలో, 8వ స్థానంలో ఉంటాడు. ఒరాకిల్ స్థాపకుడు ఆయన. స్టీవ్ బాల్మర్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో సహ వ్యవస్థాపకుడైన. అలాగే మిచెల్ డెల్ అన్నమాట, డెల్ కంప్యూటర్స్ కనిపెట్టింది ఈయన, డెల్ కంప్యూటర్స్ అధినేత. అలాగే బ్లూంబర్గ్ అధినేత కూడా ఈయన. సో ఇలాగా మనకు తెలిసిన కొంచెం మంది, ఇంకా చాలా మంది ప్రపంచంలో కుబేరుల్లో 15% కుబేరులు కేవలం యూదుల నుంచే ఉన్నారు. డబ్బు, నాలెడ్జ్, పవర్, సాహసం, ఇలా ఏ దశలో దేని గురించి ఆలోచించిన స్ట్రగుల్లో మళ్ళీ ఆ తిరుగుబాటు నుంచి, పీడనల నుంచి మళ్ళీ తిరుగుబాటు చేసి మళ్ళీ విజయం సాధించడంలో, ఆ సాహస గాథల్లో దేంట్లో చూసినా యూదులు ఒక ప్రత్యేకమైన తెగ అని చెప్పాలి. అందుకే అన్నాను నేను, వాళ్ళ బ్లడ్ వేరు, వాళ్ళ బ్రీడ్ వేరు.